తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది ఈ ఆయుష్కాలం. తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం, దేవునితో బహుదీర్ఘకాలం, దేవునికై అందించవని స్వల్పకాలం, దేవునితో బహుదీర్ఘకాలం. సాతాను అంబులన్నీ తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులన్నీ తగిలిన భయము లేదు మనకిగా ప్రభువు చెంత నిందుము, భయము లేదు మనకిగా ప్రభువు చెంత నుందుము. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను. సాధనం ఎవరు నీవు నేనగా, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థానికులు ఎవరన్నా పాడగలిగిన వారు పాట పాడతారమ్మా? ఎవరన్నా పెద్దయ్యకి, పెద్దయ్యకి మైక్ ఇచ్చినట్లయితే యేసు మాట నిలుపనల్లవా ఓ క్రైస్తవుండు, యేసు మాట నిలుపనల్లవా ఓ యవ్వనులారా, బల యేసు భజన చెయ్యరే. తప్పు సూపు త్రోవలందు తప్పి తిరుగ యేసు లేడా, తప్పు సూపు త్రోవలందు తప్పి తిరుగ యేసు లేడా. తిప్పు స్థలము నీకు లేక అంగలాటు అధికమాయే, యేసు మాట నిలుపనల్లవా ఓ క్రైస్తవుండు, బల యేసు భజన చెయ్యరే. ఓ యవ్వనులారా, బల యేసు భజన చెయ్యరే. బాలాజీ త్రోనందు బడాయి కొట్టిన సింహములకు, బాలాజీ త్రోనందు బడాయి కొట్టిన సింహములకు. తిప్పు స్థలము నీకు లేక తప్పక కన తండ్రి కడకు, యేసు మాట నిలుపనల్లవా ఓ క్రైస్తవుండు, బల యేసు భజన చెయ్యరే. హృదయమందు ప్రభుని దలసి ప్రజలముగని పాపముంచి, హృదయమందు ప్రభుని దలసి ప్రజలముగని పాపముంచి, ప్రభుని తిరుగ సిలువయ్యా
దయలేక దైవమనగా యేసు మాట నిలుపనల్లవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాలే దీవెనా ఎందుక వేదనా ఉందులు దీవెనా ఎందుక వేదనా పొందిన యాతనా దేవుడే మరచునా పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకంలో నిందించిన ఏకాకి వై నీవు రోధించిన పలుకాకిలా లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు ఉందిలే దీవెనా ఎందుగా వేదనా ఉందిలే దీవెనా ఎందుగా వేదనా పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకునని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అనుకుని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమైన నా దేవుని బలమైన బహువు నిన్ను వీడనా బలమైన బహువు నిన్ను వీడనా. యేసు నిలిచాడు నీ ముందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా పొందిలే దీవెనా ఎందుక వేదనా పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా. అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా. చెప్పులు కొడతాం.
సంపాదన సందడిలో నీవు బ్రతుకుటే నీకిష్టమా? సమస్త జనుల యొద్ద నీవు వాక్యమును ప్రకటించుమా? అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా? కిరీటము వద్దని మోసే ప్రజలతో శ్రమ పొందెను. దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకముగా ఉండెను. కిరీటము వద్దని మోసే ప్రజలతో శ్రమ పొందెను. దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకముగా ఉండెను. ప్రధానులు అధిపతులు రాజుతో చట్టమొకటి తెచ్చిన తల వంచక దానియేలు సింహాల బోనులు చేరెను. ఈ లోకములో ఉన్నదంతా పాపమని నువ్వు తెలుసుకో. బ్రతికుండగా సక్రియల చేత దేవునిని మేపించుకో. ఈ లోకములో ఉన్నదంతా పాపమని నువ్వు తెలుసుకో. బ్రతికుండగా సక్రియల చేత దేవునిని మేపించుకో. అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా? అపోస్తలులు శ్రమలను భవించి క్రీస్తుని వెంటాడిరి. ప్రతిఫలముగా మరణించి వారు పరిశుద్ధులతో ఉండిరి. ప్రజల రక్షణకు చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తాడని చూసిన నాకేమని ఎవరేం చూస్తారని. చీకటిలో చేస్తానని నన్నెవరు చూస్తారని చూసిన నాకేమని ఎవరేమి చేస్తారని. భయం అసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. భయం అసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. విదేశాల ఉన్నానని చాలా తెలివైనదానని అధికారాలున్నాయని ఏం చేసిన చెల్లుతుందని. విదేశాల ఉన్నానని చాలా తెలివైనదానని అధికారాలున్నాయని ఏం చేసిన చెల్లుతున్నది. విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ
చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. సువార్త విన్నానని నాకు మాత్రం ఏం కాదని, ఇప్పుడే తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులే అని. సువార్తను విన్నగాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడేమి తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులే అని. వాయిదాలు వేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, వాయిదాలు వేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా చెల్లి చూస్తున్నాడమ్మా. చెల్లెళ్ళనైనా చూసేది, దేవుడు అన్నోళ్ళని చూడడా. చూస్తున్నాడన్నా అన్నా, చూస్తున్నాడన్నా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడన్నా. అడుగుతాడన్నా లెక్క అడుగుతాడన్నా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడన్నా. చెల్లెమ్మలకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, స్త్రీ పురుషులకు దేవుడు ఎవరినైతే భూమి మీదకి పంపించాడో ప్రతి ఒక్కరు లెక్క చెప్పుకోవాలి. మంచి పాట పాడింది చెల్లెమ్మ. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అంటే మీరు హల్లెలూయా అనండి. దేవునికి స్తోత్రం. మరొక పాట ఆ యొక్క సువార్త గాయకుడు మా యొక్క జట్టు పనివాడు జయరాజు గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాడు. ఒక ట్రాక్ సాంగ్ మీరు చప్పట్లో కొడుతుండగా పాట పాడతాడు. అందరూ చప్పట్లతో దేవుని ఆరాధించాలని పోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనసులే కదా. కట్టండి చిరిగిన బ్రతుకు, పెట్టండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేవం, అది దేవుడు నిర్మించిన దేవాలయము.
అంటే దైవ విద్య నేర్పేదయ్యా మనిషిని మించిన దేవాలయమేదయ్యా గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా మనిషిని మించిన దేవాలయమేదయ్యా శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము దేశములో ఒకడున్నాడు బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు దేశములో ఒకడున్నాడు బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు శిథిలమై పోయిన వాని బ్రతుకులో పదిలముగా చేసి నిలవబెట్టెను శిథిలమై పోయిన వాని బ్రతుకులో పదిలముగా చేసి నిలవబెట్టెను శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము హస్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పిన ఈ మనుషులు వినడు హస్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పిన ఈ మనుషులు వినడు యేసు వచ్చేది కట్టడాలు చూపుటకు తిరిగిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక యేసు వచ్చేది కట్టడాలు చూపుటకు తిరిగిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనసులే కదా తిరిగి కట్టండి తిరిగిన బ్రతుకు విలువ పెట్టరండి దేవుని కొరకు శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత చక్కగా దేవుని పాటను ఆలపించిన జయరాజు గారిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. శిథిలమైపోతుంది మానవ దేహం. శిథిలమైపోతుంది మానవ దేహం. కట్టడాలకు ఉన్న విలువ మనిషికున్నదా? ఇప్పుడు చాలామంది మా చర్చి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని కొన్ని కోట్లు పెట్టి మందిరాలు కట్టిస్తున్నారు. దేవుని నిజమైన మందిరం ఏదంటున్నాడు? ఏది దేవుని నిజమైన మందిరం?
మీ దేహమే నాకు దేవాలయం, మందిరం. ఈ దేహమే దేవుని ఆలయము అన్నప్పుడు మనిషికి ఎక్కువ విలువయాలనా లేదంటే కట్టడాలకు ఎక్కువ విలువయాలనా? కట్టడాలకు మాత్రమే ఎక్కువ విలువనిస్తున్నారని డాక్టర్ సత్యవేద సాగర్ గారు ఒక పాటగా మలిచి, దేవుని మాటను పాటగా మలిచి మనకు వినిపిస్తున్నాడు. ఆ పాటను మా సహోదరుడు జయరాజు గారు మీకు వినిపించాలా, దేవుని స్తుతించాలా. మనిషే దేవుని ఆలయం అని చెబుతూ పాట పాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక పాటను అందరం కలిసి పాడుకుందాం. అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా? అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా? చప్పులు కొడతాం. సంపాదన సందడిలో నీవు బ్రతుకుటే నీకిష్టమా? సమస్త జనుల యొద్ద నీవు వాక్యమును ప్రకటించుమా? అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా? కిరీటము వద్దని మోసే ప్రజలతో శ్రమ పొందెను. దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకముగా ఉండెను. కిరీటము వద్దని మోసే ప్రజలతో శ్రమ పొందెను. దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకముగా ఉండెను. ప్రధానులు అధిపతులు రాజుతో చట్టమొకటి తెచ్చిన తల వంచక దానియేలు సింహాలబోనులో చేరెను. ఈ లోకములో ఉన్నదంతా పాపమని నువ్వు తెలుసుకో. బ్రతికుండగా సక్రియల చేత దేవునిని మేపించుకో. ఈ లోకములో ఉన్నదంతా పాపమని నువ్వు తెలుసుకో. బ్రతికుండగా సక్రియల చేత దేవునిని మేపించుకో. అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా? మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా? అపోస్తలులు శ్రమలను భవించి క్రీస్తుని వెంటాడిరి. ప్రతిఫలముగా మరణించి వారు పరిశుద్ధులతో ఉండిరి. ప్రజల రక్షణ ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెలు నేనయ్యా. వీరులు వచ్చారు. అందరి బట్టి స్తోత్రం నైనా, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. సజీవుల లెక్కలో మనం ఉంచాను. అందరి బట్టి స్తోత్రం నైనా, అడిగిన తండ్రి. నీకు రాజ నీవు దయచేసిన నీ యొద్దకు చేరుతుందని మీరు అంటున్నారు తండ్రి. నీ బిడ్డలు ముందు ఉన్న సమయాన్ని ఒక చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. నీ కుమారుడు మీరు మాట్లాడండి. నీ బిడ్డలను చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించిన ఆశ్రయించండి. యంత్రం ద్వారా, ఒక మైక్ ద్వారా ఎందరైతే నేను బిడ్డలు వింటున్నారు ప్రతి ఒక్క బిడ్డను